పుచ్చుతలే. హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. కాశీతో సమానమైన చిన్న కాశీ నత్త రామేశ్వరం అయితే మేము శివయ్య దర్శనం చేసుకోవడానికి అయితే ఫ్యామిలీ అయితే వచ్చాము. ఇక్కడ విశిష్టత ఏంటంటే 11 నెలల పాటు కోనేరులో శివలింగం అయితే 11 నెలల పాటు కోనేరులోనే ఉంటది. ఒక నెల మాత్రం భక్తులందరికీ స్వామివారి దర్శనం అయితే కలుగుతుంది అనమాట. ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి మేమైతే ఫ్యామిలీ అయితే వెళ్ళాము. చుట్టూరు చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి, మీరే చూసేయండి. వెళ్ళిన రోజు నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ భక్తులు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ కనబడుతుంది వచ్చేసి నత్త అన్నమాట. పూర్వం ఇది దేవతకు తీసుకొచ్చి గుడిలో వదిలేశారని అయితే చెప్పుకొస్తారు పెద్దలు. ఈ ఆలయానికి మరొక విశిష్టత ఏంటంటే కోనేరులో ఉండే శివాలయం అయితే చాలా సంవత్సరాల క్రితం అమ్మవార్లు అందరూ కలిపి ఆలయం కడుతూ ఉండగా తెల్లవారిపోవడం వల్ల అమ్మవార్లు అయితే ఆలయం సగంలోనే వదిలేసి వెళ్ళిపోయారంట. ఇంకొక శివలింగం పెడితే ఈ నత్త రామేశ్వరం కూడా చిన్న కాశీతో సమానమని భక్తులైతే నమ్ముతూ వస్తున్నారంట. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. లొకేషన్ కూడా మాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. శివాలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, వినాయకుల వారి ఆలయం, ఇలా అనేక దేవుళ్ళ ఆలయాలన్నీ ఒకే టెంపుల్ లో అయితే ఉన్నాయి. మీలో ఇంకా స్వామివారిని ఎవరైనా దర్శించుకోకపోతే దర్శించేసుకోకుండా ఫ్యామిలీతో స్వామివారి దర్శనం భాగ్యం అయితే మాకు కలిగింది. ఇక్కడ నుంచి వ్యూ టెంపుల్ వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట మాకు. రావి చెట్టు కింద రాధాకృష్ణుల దర్శనం కూడా జరిగింది మాకు. మొత్తానికి మాకుండా శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్ మాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.